నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ విష్ణుప్రియ. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది పంచాంగం, పంచాంగ శ్రవణం. అసలు ముందు మనం ఉగాది పండగ గురించి తెలుసుకుందాం. ఉగాది, ఆ పండగని ఎందుకు జరుపుకుంటున్నాం, దాన్ని సంవత్సరాది అని ఎందుకు అంటున్నాం, మన తెలుగులో ఉగాదికున్న ప్రత్యేకత ఏంటి, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు గురువుగారు లక్ష్మీనారాయణ గారు. గురువుగారితో మాట్లాడి ముందు ఉగాది పర్వదినం గురించి విశేష విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. నమస్కారం. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమాన్ స్మరణాన్ భవేత్. వైశాఖే మాసి కృష్ణాయ దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ మంగళం శ్రీ హనుమతే. రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణస్తోమ పరాంగనా విముఖ సువ్రత కామ వినీల నిరద శ్యామ కకుత్సవంశ కలశాంబుధి సోమ సురారి దుర్బలోద్దామ విరామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. యుగాది ప్రతివాళ్ళు కూడా సంవత్సరాది అంటారు. సంవత్సరం మొదలు. యుగాది అంటే కలియుగం మొదలు యుగాది. యుగం ప్రారంభమైన దాన్ని యుగ ఆది. యుగం అనేది ప్రారంభమైంది యుగాది. సరే, ఈ యుగాది ఎట్లా ఉంటుందో కొద్దిగా చిన్నగా అందరికీ అర్థమయ్యేటట్లుగా చెప్పుకుందాం. పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అనే దాన్ని కూడా చెప్పుకుందాం. శ్రీకళ్యాణ గుణావహం. కళ్యాణం అనే పదానికి అర్థం ఏంటంటే అందరికీ ఆనందం కలిగించేది. జీవితంలో ఏదో ఒక ఆనందం కలుగుతున్న జీవితం మొత్తం మర్చిపోలేంది. అది శ్రీకళ్యాణం. ఆ శ్రీకళ్యాణం ఎట్లా ఉంటుందంటే మొట్టమొదటిగా జరిగింది ఏంటంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. అయితే కృతయుగం అంతా తపస్సులు చేశారు. ఆ తపస్సు మనం చేయలేదు కాబట్టి తపస్సు సంగతి మనకు తెలియదు. అయితే త్రేతాయుగం ఉంది. త్రేతాయుగంలో రామచంద్రమూర్తి పుట్టాడు. రామచంద్రమూర్తి పడరాని కష్టాలన్నీ కూడా పడ్డాడు. ఆయన ఎంత కష్టపడ్డా ఎవరికీ కష్టం లేకుండా ఆయన భార్య అందరినీ మంచిగా చూసి ఎవరికి కష్టం అనేది లేకుండా, దొంగ అనేవాళ్ళు లేకుండా, వ్యభిచారి అనేవాళ్ళు లేకుండా, దురాగతమైన పనిచేసేవాళ్ళు లేకుండా, అటువంటి వాడు ఎవరైనా ఉంటే వాళ్ళని సంహరించాడు, మంచి వాళ్ళని రక్షించాడు, దుష్టుల్ని శిక్షించాడు, మంచి వాళ్ళని రక్షించాడు. తర్వాత రాముడు అంటే రామ అని 2 అక్షరాలు ఉన్నాయి. నారాయణ అంటే 4 అక్షరాల్లో నారా, ఆ రా అనేది 2వ అక్షరం. నమశివాయ 5 అక్షరాల్లో నా తర్వాత మా, అక్కడ రా ఇక్కడ మా అంటే ఈశ్వరుడు విష్ణుమూర్తి ఇద్దరి పేర్లు కలిపి రామ అని పెట్టారు. ఆయన పునర్వసు నక్షత్రం 4వ పాదం కర్కాటక రాశిలో పుట్టాడు. అక్కడ చంద్రుడు అధిపతి ఆ రాశికి. చంద్ర, అటు రామ ఇటు చంద్ర అయినాడు. ఆయన రామచంద్రుడు. ఈ రామచంద్రుడు ఎట్లాంటి వాడు అనేది ఎట్లాంటి వాడు అంటే అందరూ కూడా దైవాన్ని చూడగలగాలి. దైవాన్ని చూడగలగాలంటే రాముణ్ణి పూర్తిగా నమ్మి పూజించాలి. ఆ రాముడు ఎటువంటి వాడు అంటే హృదయము 4 అక్షరాలు ఉన్నాయి.
ఈ హృదయంలో ఆ చివర మూ తీసేస్తే దయ అనేది ఉంది. హృదయంలో దయ, మధ్యలో దయ. ఆ రాముడు అట్లాంటి దయగలవాడు. ఈ హృదయం ఇక్కడ ఉంది. హృదయంలో ఈ పక్కేమో క్రూ ఉంది, ఇక్కడ మూ ఉంది, మధ్యలో దయ ఉంది. రామచంద్రమూర్తి లాంటి దయగలవాడు లేడు. అందువల్ల ఆయన అందరినీ దయ చూపించినటువంటి వాడు కాబట్టి అందరూ కూడా ఆ యుగాది ప్రారంభంగానే చైత్ర శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు ఇదివరకు జన్మదినోత్సవం చేసేవాళ్ళు. నవమి నుంచి కళ్యాణం చేసేవాళ్ళు. ఆ కళ్యాణం 16 రోజులు చేసేవాళ్ళు. ఆ 16 రోజుల తర్వాత సామ్రాజ్య పట్టాభిషేకం అనేది చేసేవాళ్ళు. రాముడిని ఆ విధంగా పూజించేవాళ్ళు. ఆయన దయగల రాముడు. హృదయంలో ఆ దయ ఆయన హృదయంలో దయ ఉంది. నీవు కూడా దేవుని చూడాలంటే నీ హృదయంలో దయ ఉండాలి. అది ఉంటే ఆ రాముడు ఖచ్చితంగా కనపడతాడు. ఆయన ఎట్లా ఉంటాడు అంటే కప్పకి పాముకి విరోధం, పులికి మేకకి విరోధం, ఎలుకకి పిల్లికి విరోధం, కుక్కకి పిల్లికి విరోధం. అంటే ఒక జంతువుని ఇంకో జంతువు చంపేటువంటి స్వభావం ఉంటే రామచంద్రమూర్తి సమయంలో పులి మేక స్నేహితం చేసినాయి, మరి పాము ముంగీసాత స్నేహితం చేసినాయి, పిల్లి ఎలిక స్నేహితం చేసినాయి, కుక్క ఎలిక కుక్క పిల్లి కూడా స్నేహితం చేసినాయి. అంటే శత్రువులు అనేటువంటి వాళ్ళు లేట. శత్రు జయం చూపించిన వాడు రాముడు. శత్రు జయం ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఒకటే చెప్పబోతున్నా ఏంటంటే శత్రువు అనేవాడు ఉండకూడదు. అంటే శత్రువు చచ్చిపోవాలని మాత్రం కాదు, శత్రుత్వం లేకుండా సహృదయత్వం ఉండాలి. అందరూ చేసిన శత్రుత్వానికి హృదయంలో బాధ తెలుసుకొచ్చి ఇది నాకు పనికిరాదు. తాగేటువంటి తాగుబోతువాడు తాగి 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 చివరి సర్వ అన్ని రకాలుగా భ్రష్టత్వం పట్టిన వచ్చి నాకు ఇది వద్దు అనుకున్నట్టుగా దుర్మార్గం అటువంటి వాడు మంచిగా వచ్చి ఉంటాడు. అట్లాగే చెడు అనేది లేకుండా చేసిన వాడు రాముడు. అటువంటి రాముడు సహృదయత చూపించినవాడు, అందరికీ దయ చూపించినవాడు. ఆ దయ నీలో ఉంటే ఏ జీవరాశికి అపకారం చేయవు. జీవరాశులు 84 లక్షల జీవరాశులు, ఆకాశంలో తిరిగి 21 లక్షలు, భూమి పైన చెట్టతో సహా 21 లక్షలు, భూమి లోపల 21 లక్షలు, నీటి లోపల 21 లక్షలు, 84 లక్షల జీవరాశులు. ఈ 84 లక్షల జన్మాలు మనం ఇచ్చాం. చివరికి మానవ జన్మ ఇస్తాం. మానవ జన్మ లాంటి జన్మ ఇక్కడ లేదు. అటువంటి జన్మని సరిగా చూసుకోవాలి అంటే ఈ హృదయం అనే దాంట్లో మధ్యలో ఉన్నటువంటి ఆ దయ కలిగి ఏ జీవరాశికి అపకారం చేయకుండా మనమంతా బాగుండాలి అంటే ముందుగా రాముడిని పూజించాలి. అందుకోసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ నామం ఒకసారి చదివితే వెళ్ళి 1000 సార్లు చదివినట్టు. హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఇది 16 నామాని కలిగి కల్మషనాశనం. 16 పదాలు 22 లక్షలు 32 లక్షలు. ఇది కలియుగంలో పాపాన్ని పోగొడుతుంది. హరేర్నామ హరేర్నామ ఏవ కేవలం కలవు నాస్త్యవ గతిరంజదా. ఈ కలియుగంలో పాపం అనేది నశించిపోతుంది. ఇవాళ మనం ఎందుకు చెప్పుకుంటున్నామో తర్వాత చెబుతాం. శ్రీకళ్యాణ గుణావహం. అందరూ సంతోషంగా శుభం జరగాలి. అందరికీ శుభం కలగాలంటే ముందు రాముడు కళ్యాణం చేస్తే సహృదయుడు కాబట్టి ఆయన ఆశీర్వచనం మనకుంటే పార్వతీ పరమేశ్వరుల ఆయుష్న్న ఆశీర్వాదం ఉన్నట్టే రాముడి ఆశీర్వాదం. శ్రీకళ్యాణ గుణాభం అటువంటి ఆయన ఆశీర్వాదం మనకు కావాలి. అందరిలో శుభం జరగాలి. అశుభం అనేది ఉండకూడదు, దుఃఖం అనేది రాకూడదు.
శ్రీకళ్యాణ గుణాదహం రిపుహరం. శత్రువు అనేవాడు అసలు ఉండకూడదు. అంటే చచ్చిపోవడం కాదు, శత్రుత్వం ఎవరికీ ఉండకూడదు. ఒకవేళ శత్రుత్వం ఉండి మన మీదకి వచ్చిన, మన గడపలోకి వచ్చి వాడికి దండం పెట్టి అన్నం పెడితే వాడు ఖచ్చితంగా మాట్లాడు. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం. రాత్రిపూట కళలు వస్తాయి. ఎవరో మన వాళ్ళలో పెద్దవాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు, పిల్లలు, పైకి రావాల్సిన వాళ్ళు, మనకు బాగా ముఖ్యమైన వ్యక్తి చచ్చిపోయినట్టు కలుస్తుంది. తెల్లవారు ఆ మనిషిని చూసిందాకా కూడా మనసు సాగదు. కనీసం పరాయి వాడు పోలేదు కాబట్టి ఫోన్ ద్వారా అన్న మాట్లాడి బాగున్నావా, ఏంటి ఇట్లా అడుగుతున్నావు అంటే చచ్చిపోయినట్టు కళ్ళు వచ్చిందిలా, బాధపడలేక తీసేయడంటావు. అంత బాధ కలుగుతుంది. దుస్వప్న దోషాపహ అంటే చెడు దుస్వప్నాలు రాకుండా ఉండాలి. గంగా స్నాన విశేష పుణ్య ఫలితం. గంగా స్నానం చేసిన పుణ్య ఫలితం రావాలి. అందులో ఇవాళ చాలా విశేషమైంది ఈ సంవత్సరం. ఎందుకంటే కుంభమేళ. ఈ కుంభమేళ 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కుంభమేళ అనేది చూచా కానీ ఈ సంవత్సరం వచ్చినంత గొప్పగా జనం ఎప్పుడు రాలే. కుంభమేళాలు అంటే ఏంటంటే గంగా స్నానం చేయటం కోసం, త్రివేణి సంగమ స్నానం చేయటం కోసం వస్తారు. గంగా స్నానం విశేష పుణ్యఫలం. గంగా స్నానం వల్ల విశేషమైన పుణ్యం వస్తుందట. ఈ పంచాంగ శ్రవణం చేస్తే విశేషమైన కుంభమేళ స్నానం చేసిన ఫలితం వస్తుంది. విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం. ఆవుని దూడని దానం ఇస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. గోదాన పుణ్యం ధ్రువాం ధ్రువన దృణాం. ఆయురు వృద్ధిదముత్తమము. ఆయుష్ పెరుగుతుంది. సంతాన సంపత్ప్రదము. సంతానం మంచి సంతానం కలగటమే కాక సంతానం అభివృద్ధికి వస్తారు. నానా శాస్త్ర సుసాధనం. జీవితంలో ఒక్క శాస్త్రం చదవటం పూర్వజన్మ సుకృతం ఉంటేనే చదువుతాం. పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఒక శాస్త్రం పూర్తిగా చదవలేము. కానీ కొన్ని శాస్త్రాలు మాత్రం నిజమే. మరి నానా శాస్త్ర సుసాధనం. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో అన్ని శాస్త్రాలు చదివినంత ఫలితం పంచాంగ శ్రవణం చేస్తూ వస్తుంది. సముచితం. ఇది వినదగింది. పంచాంగమాకర్ణ్యతాం. ఈ పంచాంగం వింటే అంత ఫలితం వస్తుంది. అది ఎప్పుడు వినాలి? ఉగాది. ఉగాది అంటే సంవత్సరాది. సంవత్సరాది పొద్దున్నే ఈ పంచాంగ శ్రవణం చేయాలి. అయితే యూట్యూబ్ వాళ్ళు ముందుగా కూడా వేస్తారు. అయినా ఉదయం పూట సంవత్సరాది పండుగ రోజున సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి ఆ రోజున మరి ఒక ప్రసాదం అంటారు, దాన్ని పచ్చడి అంటున్నారు. పచ్చడి కాదు, అదేంటి, ఆవు పూత. అది గోపూత అంటే కాదు, వేప పూత. తర్వాత 2 మామిడికాయ, 3 చింతపండు వేస్తున్నారు. చింతపండు కాక మామిడికాయ పులుపు లెక్క. చింతపండు కాకుండా తేనె. తర్వాత మరి ఈ 3 కలిసి ఉంటుంది. ఈ 3 ఎటువంటివంటే ఆగామి సంచిత ప్రారంధాలు. ఇవన్నీ మహాపాపాలు. ఇవి పోవాలంటే ఈ ప్రసాదం తినాలి. దీంట్లో వగరు, చేదు, పులుపు, తీపి, షడ్రుచులు. 6 రుచులు ఉన్నాయి. ఈ 6 రుచులు ఎందుకు చూస్తున్నామంటే ఒక్కోసారి ఏమవుతుందంటే చేదు నోట్లో పెడితే వేసుకుంటే ఒళ్ళు ఉడికిపోతారు. అసలు చేదు నోట్లో వేసుకుంటేనే అంత ఉడికిపోతారు కదా. మరి చెడుని జరిగినప్పుడు అసలు తట్టుకోలేకపోతారు. దాన్ని తట్టుకోగలగాలి. శుభకార్యాలు జరిగితే తీపి, దానికి ఇంకా సంతోషం కలగాలి. పులుపు ఉంది. పులుపు కొన్ని రోగాలు పోతాయి, వాటి నుంచి బయటపడాలి. అన్నీ మనం తట్టుకోవాలి అంటే ఈ యుగాది రోజున ఈ ప్రసాదం తీసుకోవాలి. తెల్లవారుజామున లేచి స్నానం చేసి వేపపూత తీసుకొచ్చి
ప్రసాదం తయారు చేసి దేవుడికి పూజ చేసి నివేదన పెట్టి ముందుగా, అంటే నివేదన అంటే వంట చేసి నివేదన, పండ్లో పాలో నివేదన పెట్టి ఆ ప్రసాదం నొట్ట వేసుకోవాలి. ఇది ఆ తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి. ఈ పంచాంగ శ్రవణం ఏంటి? శ్లోకం చెప్పా కదా, దాని ప్రకారం ఈ పంచాంగ శ్రవణం చేయాలి. ఈ పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే, ఇందులో శుభగ్రహాలు పాపగ్రహాలు 2 రకాలు ఉన్నాయి. శుభగ్రహాలు బాగుంటేనేమో మంచిగా ఉంటుందని చెప్పాలి. పాపగ్రహాలు ఎక్కువగా ఉంటే మంచి కంటే కష్టం చెడు ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి. అట్లాగే ఈ విశ్వావసనామ సంవత్సరం ఎట్లా ఉన్నది అంటే మంచి కంటే చెడు ఎక్కువగా కనబడుతుంది. ఇప్పుడు రాజు, మంత్రి, ప్రధాని ఇట్లా వలస వస్తూ ఉంటాయి. ఇవన్నీ పార్లమెంటులో మెంబర్స్గా పోటీ చేసిన వాళ్ళకే ఈ పదవులు వస్తున్నాయి. అందరూ మాత్రం పార్లమెంటు మెంబర్లే. ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యుల్లో మంచి వాళ్ళని ఎన్నిక చేసుకుంటారు. అట్లాగే పంచాంగంలో కూడా నవనాయకులు 9 మంది ఉన్నారు. ఈ 9 మందిలో ఈ 9 మంది వల్ల రక్షణ జరుగుతోంది. 9 గ్రహాలు, ప్రతి దానికి కూడా 9 అంకె వాడుతున్నారు. ఈ 9 నవ యవ్వనవంతులు అంటారు, నవ నాయకులు అంటారు, నవగ్రహాలు అంటారు. మరి ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. నవ విధాలు, నవధాన్యాలు, ఇవి కూడా 9 రకాలు. 9 కూడా మనకు ఉపయోగపడేటువంటివిగా ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? 9 గ్రహాల్లో 9 గ్రహాలకి 7 గ్రహాలు మరి పాపగ్రహాలు, 2 గ్రహాలే శుభగ్రహాలైనవి. దానివల్ల ప్రపంచం మొత్తం కూడా ఈ నవనాయకుల ఫలితమే చెప్పాలి. అంటే ఇండియా ప్రధాని, ఇండియా రాష్ట్రపతితో ఇండియా వరకే పరిపాలిస్తారు. పంచాంగంలో ఉన్నటువంటి నవనాయకులు ప్రపంచం మొత్తానికి ఉపయోగపడతారు. మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. పరిపాలనలో దుష్ట బుద్ధి ఎక్కువగా ఉంటుంది. కానీ మనం అనుకుంటున్నాం ఇవాళ మన ప్రధాని ఉన్నాడు, ఈ ప్రధాని వల్ల ఎంతో మనకు మేలు జరిగింది, మిగతా ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం బాగుంది, ఇవాళ ఉన్న ప్రధాని కావాలి, ఈయన మళ్ళీ కూడా ఇంకోసారి కూడా ఈయనే గెలవాలి, ఈయనే పరిపాలించాలి, ఈయన ఉంటేనే మనకు మంచి జరుగుతుంది, ఇప్పుడు చాలా మంచి జరిగింది అనుకొని ముందు కూడా కావాలి ఆయన అని కోరుకుంటున్నారు. ఆ కోరిక నాకు కూడా ఉంది. కానీ వాళ్ళు నిలబడతారా నిలబడరా అనేది మిగతా మంత్రుల చేతుల్లో ఉంది. మరి ఎప్పుడు కూడా అధికార పార్టీని ప్రతిపక్షాలు విమర్శిస్తాయి, కానీ అధికార పార్టీలోనే ఒకళ్ళు విమర్శించుకుంటారు. అది ప్రతిపక్షానికి ఇంకా బలం అవుతుంది. వాళ్ళు ఇంకా విమర్శిస్తారు. సరే మనకిట్టా ఉంది కదా అంటే మన ఇండియా బాగా బాగుపడిపోయింది, బాగా పైకి వచ్చేసింది. ఒకప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో సూది తయారు కాలే, ఎన్నో తయారవుతున్నాయి వాళ్ళ. అటువంటి ఇండియా బాగా పైకి వచ్చింది. కాబట్టి ఇండియా ఎప్పుడు పతనం అయిపోతుందా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రపంచ దేశాలు ఇప్పుడున్నాయి. మన ప్రపంచ దేశాల్లో ఒక దేశం కంటే ఇంకో దేశం పైకి రాకూడదు, మనం పైకి రావాలంటే అవతల వాడు అణగారిపోవాలి అనేటువంటి ఆలోచన తప్పితే మనం పైకి రాలేని వాళ్ళం అవతల వాళ్ళ ఆధారం తీసుకొని మనం పైకి వద్దాం లేదు. అది ఎట్లా ఉందంటే ఉదాహరణ చేత వాడు పెద్ద గుంటలో కూడా పడ్డాడు, ఇంకోటి వచ్చి అయ్యో పాపం గుంటలో పడ్డాడు, వాడు లేవదిద్దామని చేయించాడు. చేయిస్తే వాడేం చేశాడంటే నువ్వు నన్ను పైకి తీసేవాడు రాని వీడిని కూడా గుంటలో రాగాడు, ఇక నీ సంగతి ఏదో చూసుకోమన్నాడు. ఎట్లా ఉందంటే చిన్న చిన్న దేశాలు పెద్ద పెద్ద దేశాల కోసమని వాళ్ళు చెప్పిన మాటలు విని వీళ్ళ బలమంతా కూడా వాళ్ళకిచ్చి ఇతర దేశాలని నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఒక బావిలో ఒక బక్కెని విషం పోసామనుకోండి, బావే పనికి రాకుండా పోయింది. అట్లా ఇవాళ ప్రపంచ దేశాలు ఇట్లా ఉన్నాయి. చిన్న దేశాల మాట వినకపోతే చిన్న దేశాలు బతకలేవు. పెద్ద దేశాలు ఉన్నాయంటే పెద్ద దేశాలు మొత్తం మనమే సంపాదించుకోవాలని పెద్ద దేశాలు. ఇట్లాంటి అంతర్యుద్ధాలు, చాలా చెడు రోజులు,
చాలా బాగా అయినటువంటి రోజులు. దేశం ప్రపంచం పద్ధతులు ఇట్లా ఉన్నాయి. తర్వాత రెండోది ఏమిటంటే ఇంట్లో భార్యాభర్తలకి, అత్తా కోడళ్ళకి, మామాళ్ళకి, మామ కోడళ్ళకి, తండ్రి కొడుకులకి, తల్లి కూతుళ్ళకి అంతర్యుద్ధాలు. ఇవన్నీ మనం తప్పించుకోవాలంటే ముందు పంచాంగ శ్రవణం చేయాలి. ఎందుకంటే వారి పంచాంగ శ్రవణం చెప్పమంటే చెడంతా చెబుతున్నాం అనుకోవద్దు. మనకు ఎంత చెడున్నా పోవాలంటే ముందు దైవభక్తి కావాలి. దైవభక్తితో పంచాంగ శ్రవణం చేయాలి. చెడంతా పోగొట్టుకోవాలి అంటే ఎప్పుడు కూడా మనం పంచాంగ శ్రవణం చేయడం చాలా అవసరం. దానికోసం ఇప్పుడు రాబోయేది 24 నుంచి 27 సంవత్సరం వరకు కూడా సంవత్సరాలు పూర్తిగా బాగా లేవు కాబట్టి ఇంత వివరంగా మనం చెప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా పంచాంగ శ్రవణం చేయటమే కాకుండా ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే అన్నం వండుకోవాలంటే గిన్నె కావాలి, బియ్యం కావాలి, దాంట్లో నీళ్లు కావాలి, దానికి నిప్పు కావాలి. బియ్యము, గిన్నె, నీళ్లు, నిప్పు 4 ఉంటేనే అన్నం అవుతుంది. అట్లాగే మనం బాగుండాలి అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు కలహాలు కాదు మనకు కావాల్సింది. మన గ్రహస్థితి ఎట్లా ఉంది, గ్రహము అంటున్నాం. ఆ గ్రహానికి ముందు అను అన్నాం అనుకోండి, అనుగ్రహం అయింది. గ్రహానికి ముందు ఆ అన్నాం అనుకోండి, ఆగ్రహం అయిపోయింది. చూడండి, అది గ్రహమే. మొదటి కలిపితే అనుగ్రహం, మన ఎందు అనుగ్రహం కలిగి ఉంటుంది. అదే గ్రహం ఏమవుతుంది, ఆ ఒకటి కలిపితే ఆగ్రహం అయింది. ఆగ్రహమా, ఈ గ్రహమా, అనుగ్రహమా, నువ్వు ఏ గ్రహమో తెలుసుకోవాలి. కాబట్టి ముందు పంచాంగ శ్రవణం చేయటం కాక మీ జాతకరీత్యా కూడా ముందు తగినటువంటి పద్ధతుల్లో తెలుసుకోవాలి. అంటే పంచాంగం శ్రవణమే కాదు, ప్రతి వాళ్ళు కూడా తమ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. ధన్యవాదాలు గురువుగారు. ఉగాదికి ఉన్న ప్రత్యేకత, అలానే ఉగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలో కూడా గురుగారు వివరంగా తెలియజేశారు. మనం కూడా ఉగాది ప్రసాదాన్ని స్వీకరించి పంచాంగ శ్రవణం చేసి కొన్ని పాపాల వరకైనా ఉపసంహార ప్రయత్నం చేద్దాం. నమస్తే.